హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. నేను రవిశంకర్. బడ్జెట్ 2023లో న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఉండే రిబేట్ని, అంటే సెక్షన్ 87ఏలో ఉండే రిబేట్ని 5 lakhs నుంచి 7 lakhsకి పెంచడం జరిగింది. సో ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో మీ ఇన్కమ్ 7 lakhs లోపు ఉంటే మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు సెక్షన్ 87ఏని యూజ్ చేసుకొని. బట్ మీ ఇన్కమ్ మార్జినల్గా ఎక్కువ ఉంది, అంటే 7,01,000 ఉంది, 7,02,000 ఉంది, లేదా 7,05,000 ఉంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే సెక్షన్ 87ఏ రిబేట్ని క్లెయిమ్ చేసుకోలేరు కదా. సో ఇంచుమించుగా 25,000 పైగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో మరి అలాంటి ఇండివిజువల్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు మొత్తం ట్యాక్స్ పే చేయాలా? ఆ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో మీ ఇన్కమ్ మార్జినల్గా 7 lakhs కన్నా కొంచెం ఎక్కువ ఉండడం వల్ల, అంటే 7,01,000 కానీ, 7,02,000 కానీ, 7,05,000 కానీ, ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనం 87ఏ రిబేట్ని క్లెయిమ్ చేసుకోలేకపోతున్నాం కదా. ఇలాంటి వాళ్ళ కోసమే సెక్షన్ 87ఏలో కొత్తగా, అంటే ఫైనాన్స్ యాక్ట్ 2023లో ఇంట్రడ్యూస్ చేసిన మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ హెల్ప్ అవుతుంది. ఈ మార్జినల్ రిలీఫ్ ఎవరికి అప్లై అవుతుందంటే రెసిడెంట్ ఇండివిజువల్స్ ఎవరైతే న్యూ స్కీమ్ని ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఈ మార్జినల్ రిలీఫ్ అప్లై అవుతుంది. ఒకవేళ మీరు ఓల్డ్ స్కీమ్లో ఉంటే మాత్రం మీకు ఈ మార్జినల్ రిలీఫ్ రాదు, గుర్తుంచుకోండి. సో మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ తీసుకుని మాట్లాడుకుందాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సినారియో 1లో ఎక్స్ తాలూకు ఇన్కమ్ 7,05,000. ఇక్కడ టోటల్ ఇన్కమ్ అంటే అన్ని డిడక్షన్స్ మైనస్ అయిపోయి స్టాండర్డ్ డిడక్షన్ కూడా మైనస్ అయిపోయిన తర్వాత ఉన్న ట్యాక్సబుల్ ఇన్కమ్ అనమాట. ఇన్కమ్ 7 lakhs దాటిపోయింది కాబట్టి ఎక్స్కి 87ఏ రిబేట్ అప్లై అవ్వదు. సో ట్యాక్స్ లయబిలిటీ 0 అవ్వదు. సో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఎక్స్ ఎంత పే చేయాలంటే 25,500 అనమాట, హెచ్ఈసి యాడ్ చేయకముందు. ఈ లయబిలిటీ ఎలా వచ్చింది అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి న్యూ ట్యాక్స్ స్కీమ్కి అప్లై అయ్యే రేట్స్తో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన అమౌంట్ అనమాట. ఆ స్లాబ్ రేట్స్ మీకు ఐడియా లేకపోతే ఆ వీడియోని డిస్క్రిప్షన్లోని కార్డ్స్లో లింక్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు చూస్తే ఎక్స్ తాలూకు ఇన్కమ్ 7 lakhsకి దాటి ఎంత పెరిగింది? ఓన్లీ 5,000 మాత్రమే పెరిగింది. బట్ ట్యాక్స్ లయబిలిటీ వచ్చేసి 25,500 అయిపోయింది. అలానే సినారియో 2 చూస్తే ఎక్స్ తాలూకు ఇన్కమ్ 7,10,000. ఈ 7,10,000కి ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తే ట్యాక్స్ వచ్చేసి 26,000. ఇక్కడ కూడా అంతే, ఎక్స్ తాలూకు ఇన్కమ్ 7 lakhs దాటి 10,000 మాత్రమే పెరిగింది. బట్ లయబిలిటీ వచ్చేసి ఎంత అయింది? మొత్తంగా 26,000 అయింది ట్యాక్స్ లయబిలిటీ. ఈ రెండు సినారియోస్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సినారియోస్లో కూడా ఎక్స్ తాలూకు ఇన్కమ్ 7 lakhs దాటి కొంచెం పెరిగినా కానీ ఎక్స్ తాలూకు ట్యాక్స్ లయబిలిటీ అబ్జర్వ్ చేస్తే ట్యాక్స్ మాత్రం ఆ ఇన్కమ్ని మించి పెరిగిపోయింది. అంటే ఇక్కడ 5,000 ఇన్కమ్ పెరిగితే ట్యాక్స్ లయబిలిటీ వచ్చేసి 25,500 అయిపోయింది. అదే ఇక్కడైతే 10,000 ఇన్కమ్ పెరిగిన దానికి ట్యాక్స్ లయబిలిటీ వచ్చేసి 26,000 అయిపోయింది. సో కొంచెం పెరిగిన ఇన్కమ్కి అంత ట్యాక్స్ లయబిలిటీ ఇంపోజ్ చేయడం రీజనబుల్గా లేదని న్యూ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ కోసం సెక్షన్ 87ఏలో ఫైనాన్స్ యాక్ట్ 2023లో అమెండ్మెంట్ తీసుకొచ్చి మార్జినల్ రిలీఫ్ని ప్రొవైడ్ చేశారు. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ ట్యాక్సబుల్ ఇన్కమ్కి ట్యాక్స్ పేయబుల్ని క్యాలిక్యులేట్ చేసుకోండి స్లాబ్ రేట్స్ ప్రకారం. బట్ 4% సెస్ని కలపకండి. అలా క్యాలిక్యులేట్ చేస్తే 7,05,000కి వచ్చిన ట్యాక్స్ లయబిలిటీ 25,500. ఇది యాక్చువల్గా మీ ట్యాక్స్ లయబిలిటీ అవ్వాలి. బట్ ఇప్పుడు మార్జినల్ రిలీఫ్ క్లెయిమ్ చేస్తే ఎంత తగ్గుతుందో చూద్దాం. మార్జినల్ రిలీఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ట్యాక్స్ పేయబుల్ ఆన్ టోటల్ ఇన్కమ్ మైనస్ ఇన్కమ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 7 lakhs. అంటే 25,500లో నుంచి ఎంతైతే ఇన్కమ్ 7 lakhs దాటుందో ఆ అమౌంట్ని మైనస్ చేయాలి. 7 lakhs దాటి ఎంత ఇన్కమ్ ఉంది మనకి? 5,000 రూపీస్. సో 25,500లోంచి ఈ 5,000 రూపీస్ చేస్తే అదే మనకి 20,500 అవుతుంది. అదే మనకి మార్జినల్ రిలీఫ్ అనమాట. అంటే ఎంత? 20,500. సో ఎంత అమౌంట్ మీకు రిలీఫ్గా వస్తుంది సెక్షన్ 87ఏలో. సో మీ ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత? 25,500లోంచి ఈ 20,500 మైనస్ చేసేసి 4% సెస్ యాడ్ చేస్తే అదే మీకు ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీ. సినారియో 2లో కూడా సేమ్ క్యాల్కులేషనే. 7,10,000 మీద ట్యాక్స్ లయబిలిటీ ఎంత? 26,000, 4% సెస్ యాడ్ చేయకముందు. అండ్ 7 lakhs దాటి ఉన్న ఇన్కమ్ ఎంత? 10,000 రూపీస్. సో మార్జినల్ రిలీఫ్ ఎంత అవుతుంది? ట్యాక్స్ పేయబుల్ అండ్ టోటల్ ఇన్కమ్ అంటే ఈ 26,000లో నుంచి ఇన్కమ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 7 lakhs అంటే ఈ 10,000 రూపీస్ని మైనస్ చేస్తే అదే మీకు మార్జినల్ రిలీఫ్ అనమాట. అంటే 16,000 రూపీస్ మీ మార్జినల్ రిలీఫ్. సో ఈ 16,000 రూపీస్ని మీ ట్యాక్స్ లయబిలిటీ నుంచి మైనస్ చేసుకొని ఆ అమౌంట్కి 4% సెస్ యాడ్ చేసుకుంటే అప్పుడు మీకు ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీ వచ్చేస్తుంది. సో ఇలా ఉంటుంది క్యాల్కులేషన్. మీకు రిబేటు 87ఏలోనే వస్తుంది అండ్ మార్జిన్ రిలీఫ్ కూడా 87ఏలోనే వస్తుంది. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు మనకు వచ్చే నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఎంత ఇన్కమ్ వరకు ఈ మార్జిన్ రిలీఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని కదా.
మీ ఇన్కమ్ 7,27,700 ఉన్నంత వరకు, ఆ ఇన్కమ్ లోపు వరకు మాత్రమే మీకు మార్జిన్ రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే ఈ ఇన్కమ్ లెవెల్ దగ్గర మీకు ట్యాక్స్ పేబుల్ 7 lakh ఇన్కమ్ దాటి ఉండే ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉండదు. ఈ లెవెల్ దగ్గర మీరు ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చే ట్యాక్స్ 27,700. అండ్ 7 lakhs దాటి మీకున్న ఇన్కమ్ ఎంత? 27,700. ఇక్కడ మీ ఇన్కమ్ 7 lakhs దాటి ఉండడం వల్ల మీకు ఉండే ట్యాక్స్ లయబిలిటీ మీకు 7 lakhs దాటి ఎంత ఇన్కమ్ అయితే ఉందో ఆ ఇన్కమ్ని దాటి వెళ్ళలేదు. అందుకనే మీకు మార్జిన్ రిలీఫ్ రాదు. సో 7,27,700 ఆ పైన మీ ఇన్కమ్ ఉంటే మీకు మార్జిన్ రిలీఫ్ రాదని గుర్తుంచుకోండి. సో ఇలా మీ ఇన్కమ్ మార్జినల్గా 7 lakhs దాటున్నా కానీ సెక్షన్ 87A యూస్ చేసుకొని అడిషనల్ ట్యాక్స్ రిలీఫ్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ గుర్తుంచుకోండి, ఈ బెనిఫిట్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 నుంచి మాత్రమే వస్తుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ టాపిక్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.